మీరు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటున్నారు, మీ వర్క్లో ఈ మామూలుగా అంటే మీరు గొడవలు సాల్వ్ చేసే క్రమం కూడా జరుగుద్దిగా, చిన్న చిన్న గొడవల్ని అలాంటి, అలా మీరు చేసిన గమ్మత్తైన ఇన్సిడెంట్ ఏదని చెప్పండి, సరదా తగాదాలు వీళ్ళు ఎలా ఉంటాయంటేనండి, అంటే చాలామంది ఈ టీవీ ఇండస్ట్రీలో అందరికీ ఒకరికొకరు పరిచయాలు ఉంటాయండి. ఇట్స్ లైక్ ఫ్యామిలీ. ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్. ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీ వరకు అయితే మల్టిపుల్ ప్రొడ్యూసరే డైరెక్టర్ అవుతాడు, డైరెక్టరే కెమెరామెన్ ఉంటాడు, ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అవుతాడు, ఇలా ఉన్నాయి అన్ని ఆస్పెక్ట్స్లో అందరూ ఉన్నాం. సో అందరూ దాదాపు తెలిసిన వాళ్ళే కాబట్టి ఒక సీరియల్ ప్రొడ్యూసరు సీరియల్ ప్రొడ్యూస్ చేశాడు, 3 నెలలు డబ్బులు ఇవ్వలేదు, అంతా అయిపోయింది. 3 నెలల పేమెంట్ దాదాపు 7 lakhs 8 lakhs ఇవ్వాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. సీరియల్ ఆపేశారు. వాళ్ళందరూ వచ్చి ఫోన్లు చేసేసి నన్ను అడిగారు. సరే అని పాపం వాళ్ళు ఆర్టిస్టులు టెక్నీషియన్స్తో సహా. యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అసోసియేషన్, టెక్నీషియన్స్కి నాకు సంబంధం లేదు. ఏం చేయాలి? సరేనే ప్రొడ్యూసర్ని పిలిచాను. ప్రొడ్యూసర్ నాకు తెలిసిన అతనే, అని కూర్చోబెట్టాను, మాట్లాడాను. పాపం వాళ్ళు విన్నారు. ఇవ్వాల్సిన మాట వాస్తవమే అన్నారు. నాకు లాస్ వచ్చింది, ఈయన సంగతి తెలుసు, లాస్ వచ్చిన సంగతి నాకు తెలుసు. ఇప్పుడు నాకు పెద్ద సమస్య, ప్రొడ్యూసర్కి లాస్ వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇప్పించాలి. అలా అని మరి వర్క్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే తప్పు. లాభ నష్టాలతో వాళ్ళకి సంబంధం లేదు. ఎలా? ఇది పెద్ద సమస్య. సరే కూర్చోబెట్టి, సార్ మీకు లాస్ వచ్చిన మాట వాస్తవం, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవం, వాళ్ళకి సంబంధం లేదు, మీకు లాభాలు వస్తే ఇవ్వరు, దీనికి ఏం చేద్దాం చెప్పండి డిస్కస్ చేస్తే, సరే సార్ డబ్బులు ఇస్తాను సార్, బట్ మొత్తం డబ్బులు నేను ఇవ్వలేను కదా, ఫైన్ మీరు కూర్చోండి అని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక రూమ్లో కూర్చోబెట్టి, డబ్బులు ఇవ్వనంటున్నారయ్యా, ఆయన దగ్గర డబ్బులు ఇవ్వంటాయా, ఏం చేద్దామంటారని మొదలెట్టాను. అది కాదు సార్, డబ్బులు ఇవ్వకపోతే ఎలా సార్, ఇన్ని రోజులు వర్క్ చేశాం కదా ఇన్ని రోజులు వర్క్ చేశారు, వాళ్ళకేమో లాస్ అయ్యాడని సంగతి మీకు తెలుసా అంటే, అవును సార్ లాస్ అయ్యారు. ఒక పని చేద్దాం, ఎమికబుల్గా మీలో ఎవరు ఎన్ని రోజులు తగ్గించుకుంటారో తగ్గించుకోండి, అలాగే ఆయన ఎంత ఇవ్వగలుగుతాడో అడుగుతా, ఒకవేళ 2 కుదరకపోతే మీ ఇష్టం, ఒకవేళ అతను ఇవ్వకపోయినా మీరు చేయడానికి ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎంతలో తీసుకురాగలంటే ఆ డిస్కస్ చేసి మొత్తం అతనికి కంఫర్టబుల్గా వీళ్ళకి కంఫర్టబుల్గా డబ్బులు ఇచ్చి పంపించేశాను. 6-7 lakhs డిస్ట్రిబ్యూట్ చేయించాను. ఓకే ఓకే. ఇంకోటి ఈ పేమెంట్స్ చెప్పండి కరెక్ట్, అంటే ఎలా ఉంటుందండి? అంటే డైలీ ఇచ్చేవి కొన్ని ఉంటాయి, వీక్లీ ఎలా ఉంటుందా, ఎలా లెక్క? బేసిక్గా ఏం చేస్తారంటేనండి, లైట్ బాయ్స్కి వీళ్ళందరికీ డైలీ పేమెంట్స్, ఆర్టిస్టులకు మాత్రం మంత్ ఇస్తారు. ఒక డేట్, పర్టికులర్ డేట్ అనుకుని ఆ డేట్కి ఆ 1 monthలో ఎన్ని రోజులు వర్క్ చేశారో డే వైజ్గా ఆ డే పేమెంట్ ఆ రోజున చెక్ ఇస్తారు. అలా ఉంటుంది డిస్ట్రిబ్యూషన్. నిజంగా అన్ని కంపెనీస్ జెన్యున్గా ఇస్తాయంటారా? అన్ని అంటే ఇలాంటి ఒకప్పుడు వేరు, కానీ ఇప్పుడు మాత్రం 95% టోటల్ పేమెంట్స్ ఇచ్చేస్తున్నారండి. ఎవ్వరు ఒకరు ఇద్దరు బాగా లాస్ అయిన వాళ్ళు తప్ప జెన్యున్గా ప్రొడ్యూసర్స్ అందరూ జెన్యున్గా గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే, టీవీలోనే మంచి పేమెంట్స్ అందరికీ ప్రాంప్ట్గా అందుతున్నాయండి. ఓకే. సినిమాలో చిన్న సినిమాలు చేసిన వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదేమో కానీ టీవీ సీరియల్స్ మాత్రం 99% పేమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక 1 or 2% అంటే తప్పదనుకోండి. టీవీలో టాప్ రెమ్యునరేషన్ చెప్పండి, ఎంత ఉండొచ్చు? 25,000 ఉంటుందా? 30? అంతే, 25,000 దాకా. 25,000 అది కూడా సినిమా నుంచి వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. పర్ డే 25,000. పర్ డే 25,000 దాకా. ఈ డబ్బులు ఇచ్చే ప్రాసెస్లో అదే సీరియల్ యాక్ట్ చేసి నాకు డబ్బులు ఇవ్వలేదండి. ఏది మీరు ఏదైతే సాల్వ్ చేశారు దాంట్లో నేను ఆర్టిస్ట్నే. ఆయన ఏమంటాడంటే, ఏమండి మీకు తెలియదు ఏముందండి అంటాడు. నిజంగానే నాకు తెలుసు అతను గ్లాస్ వచ్చిందని. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తెలుసు, యాజ్ ఆర్టిస్ట్గా తెలుసు నాకు. ఏం సమాధానం చెప్పమంటే, వీళ్ళందరికీ డబ్బులు ఇప్పించాను, నాకు మాత్రం డబ్బులు రాలేదు ఈరోజు. అదనంటే నేను గట్టిగా అడగలేకపోయానండి. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలుసు కాబట్టి. ఫండ్ అంటే ఓకే, మీరు మాట్లాడేది మార్కెటింగ్, ఇన్హౌస్ సీరియల్ అయి ఉండకపోవచ్చు కదా మీరు. ఇన్హౌస్ కాదు, స్పాన్సర్డ్. ఓకే ఓకే. మామూలుగా ఇప్పుడు ఈ స్పాన్సర్డ్ చేసినప్పుడు టెలికాస్ట్ చేసిన ఎన్ని రోజులకి వస్తాయండి రిటర్న్స్ మళ్ళీ ప్రొడ్యూసర్కి? 45 days 60 days పడుతుందండి ఒక్కొక్కసారి, కొన్ని 90 daysకి అవుతుంది. వీళ్ళు మాత్రం 1 monthకి ఏ మంత్కి ఆ మంత్కి ఇచ్చేసారు, టోటల్ క్లియర్ చేయాలి, చేస్తున్నారు. ఫస్ట్ టైం ఫ్రెష్గా వెళ్ళానా, షాక్, ఇలా బూతులు మాట్లాడేటేంటి, ఏంటి నేను అవసరమా ఈయన దగ్గరికి రావడం, ఇలా అన్నాడేంటని 1 నిమిషం అలా ఆగిపోయా.